హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం ధ్యానించుకుందాం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. వాక్యంలో చూస్తూ ఉన్నాం, మనము బీదలకు సహాయము చేయాలి. బీదలకు సహాయము చేయడం మనం నేర్చుకోవాలి. బీదలు ఎవరైనా మనకు కనబడినప్పుడు వారికి మనము చేతనైన కాడికి దయ చూపించి సహాయము చేయాలి. అలా చేసినప్పుడు మనము యెహోవాకు అప్పిచ్చువాడు అని లేఖనంలో చూస్తూ ఉన్నాం. మనము నివసిస్తున్న ప్రాంతాలలో ఎంతో మంది బీదలు ఉంటారు. అలాంటి వారికి మనము దయ చూపించి సహాయము చేస్తే అది దేవునికి చేసిన ఉపకారం అవుతుంది. దేవునికి చేసిన వాడు అని లేఖనంలో చూస్తూ ఉన్నాం. అయితే మనం అలా చేసినప్పుడు దేవుడు దానికి ప్రత్యుపకారము చేయను అని లేఖనంలో చూస్తూ ఉన్నాం. మత్తయి వార్తలు మనం చూడగలుగుతూ ఉన్నాము. చెరసాలలో ఉంటేనే నన్ను చూడవచ్చారు, వస్త్రహీనుడనైతే నాకు వస్త్రములు ఇచ్చారు, దాహము కొంటేనే నా కొరకు దాహం ఇచ్చారు అని, గాయాల చేత ఉంటేనే నన్ను చూడవచ్చారు. అలాగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలా మీరు ఒకరికి చేస్తే నాకు చేసినట్లే, అంటే దేవునికి చేసినట్లని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగా మనం ఒక సహోదరునికి అనగా ఒక పేదవాడుకు మనం సహాయం చేస్తే ఆ దేవునికి చేసినట్లు అని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగా ఎంతో మంది నివసిస్తున్న ప్రాంతాలలో ఎంతో మంది బీదలు ఉంటారు. అయితే మనం చేతనైన కాడికి సహాయము చేయడం మనం నేర్చుకోవాలి. మనం నివసిస్తున్న ప్రాంతాలలో అయితేమి, వెళ్తున్న ప్రాంతాలలో అయితేనేమి మనకు కనపరిచినప్పుడు మనం చేతనైన కాడికి సహాయం చేయడం నేర్చుకోవాలి. ఆ సహాయము మనకు తిరిగి ప్రత్యుపకారం కూడా చేయగలుగుతాడు మన ప్రభు. ఈ లోకంలో ఒకరు సహాయం చేస్తే తిరిగి మరి మనకు సహాయం చేస్తారు. అలాగా మనం బీదలకు సహాయము చేస్తే దేవుడు దానికి ప్రత్యుపకారము చేయును అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఉపకారానికి దేవుడు ప్రత్యుపకారము చేయును. ఆయన మాత్రము మనల్ని మరవక జ్ఞాపకం చేసుకొని సహాయము చేయును. వాక్యంలో చూస్తూ ఉన్నాం, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఎప్పుడైతే మనం బీదలకు సహాయము చేస్తామో, మన కష్టకాలంలో ఆపద కాలంలో యెహోవా మనల్ని కాపాడి అపాయములను తప్పించి మనల్ని బ్రతికిస్తాడు. బీదలను బాధించువాడు సృష్టికర్తలు నిందించువాడని వాక్యంలో చూస్తూ ఉన్నాం. బీదలను మనం బాధించకూడదు, వారి మీద నేపములు వేయకూడదు, బీద వాళ్ళని మనము తిట్టకూడదు, బీద వాళ్ళని మనం శపించకూడదు. అలా చేస్తే దేవుని నిందించినట్లు, దేవుని అవమానపరిచినట్లు. బీదలు కనికరించినప్పుడు, బీదలకు సహాయం చేసినప్పుడు దేవునికి చేసినట్లే. అయితే బీదలను త్రోసివేస్తే మనం దేవుని త్రోసివేసినట్టు. అందుకని మనం వాక్యంలో చూస్తున్నట్లుగా బీదలను బాధించకుండా, దరిద్రులను బాధపెట్టకుండా, నిందింపకుండా మనం ఉన్నప్పుడు ఆపత్కాలం ముందు మనం దేవుడు కాపాడి బ్రతికిస్తాడు. తిరిగి మన ప్రత్యుపకారము చేస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అన్నావు తండ్రి. నాయన మేము బీదలకు సహాయం చేసే మనసును మాకు దయచేయండి ప్రభా. తిరిగి నువ్వు మాకు ప్రత్యుపకారం ఇచ్చే దేవుడు తండ్రి. స్తోత్రాలు. వాక్యం వల్ల నెరవేర్చి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.